థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఎంత నెమ్మదిగా సౌమ్యంగా ఎంత ప్రశాంతంగా చెప్పారో. ఆవిడ మాటలు ఆ పీస్ఫుల్ని ఆటోమేటిక్గా తీసుకొస్తూ ఉన్నాయి. సో ఒక్కసారి మేడం గారికి గట్టిగా చప్పట్లు కొడదాం. ఎంతో అద్భుతంగా చెప్పారు. అలాగే నెక్స్ట్ మన ఖమ్మం అలాగే భద్రాద్రి కొత్తగూడెం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒక ఫైర్ ఉమెన్ ఉంటారండి. ప్రతిరోజు రెస్ట్ తీసుకోకుండా ఎక్కడ ధ్యానం ప్రోగ్రాం జరుగుతుంది అంటే అక్కడికి ఖచ్చితంగా వెళ్ళి అక్కడ మెడిటేషన్ చెప్పడం. ఏ పల్లెటూరు అయినా ఏ గ్రామం అయినా ఎలాంటి వారికైనా కూడా మెడిటేషన్ చెప్పడానికి ఫస్ట్ ఉంటారు ఆవిడ. మనందరికీ తెలిసిన పేరే శైలజ గారు. సో ఆవిడ మాటలు కూడా అలాగే ఫైర్ బ్రాండ్ లాగా ఉంటాయి. ఒక్కసారి గట్టిగా చెప్పట్లేదు వారిని వేదిక మీదకి ఆహ్వానించుకుందాం, వారి మెసేజ్ తీసుకుందాం. వెల్కమ్ మేడం. ఒకసారి మన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఒకసారి గట్టిగా క్లాప్ చేద్దాం. అలానే 108 పిరమిడ్ ధ్యాన సదనం మన రాఘవ్ గారికి, శరత్ గారికి, శ్రీదేవి గారికి, మన కవిత మేడంకి, మురళి గారికి, ఇక్కడ కొత్తగూడెం పిరమిడ్ సొసైటీ మాస్టర్స్ అందరికీ ఒకసారి గట్టిగా క్లాప్ చేద్దాం. ఇక్కడ వచ్చిన దివ్యాత్మ స్వరూపులందరికీ మనకు మనంగా ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టుకుందాం. నిజంగా కూడా పత్రి గారు మరి అద్భుతంగా మనకి ఎలాంటి వర్డ్స్ ఇచ్చాడు. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్. ఈ మాట చెప్పిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఏ గురువులైనా ఉన్నారా? ఒక్కసారి ఆలోచిస్తే నాకైతే 2003లో ఎవరు దొరకలే. ఎంతోమంది స్వామీజీలు నేను చూశాను, కానీ ఎక్కడి దగ్గర వెళ్ళలేదు. దేవుళ్ళు అంటే కాస్త నమ్మకంగా ఉండేది, కానీ గురువులనైతే నేను ఏ గురువు దగ్గరికి వెళ్ళలేదు. కానీ పత్రిగారు చెప్పిన 3 విషయాలకి నేను పత్రిగారికి దగ్గర అవ్వడం జరిగింది. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్. చూడండి, మీరందరూ గొప్పవాళ్లే, మీరందరూ నా మిత్రులే, మీరందరూ భగవంతుళ్ళే అని చెప్పిన గురువు ఒకే ఒక్కడు. కాబట్టి గట్టిగా క్లాప్ చేద్దాం. జై బోలో బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల పత్రిజీ గారికి, ధ్యాన జగత్కి, పిరమిడ్ జగత్కి, శాకాహార జగత్కి, శాకాహార జగత్కి. మరి మనం అందరం కూడా చాలా అదృష్టవంతులం. నిజంగా కూడా ఎక్కడో ఉండేవాళ్ళం. అసలు ఒక మాటతో చెప్పాలంటే నేనైతే అంతే. ఎక్కడో ఉప్పు మిరపకాయ అమ్ముకొని కిరాణా షాపులో ఉండేదాన్ని. నిజంగా కూడా ఈ స్వామీజీ పత్రిజీ గారు వచ్చిన తర్వాత ఎంతో అద్భుతంగా మరి మేడం వాళ్ళు కూడా వచ్చారు. ఒకసారి గట్టిగా క్లాప్ చేద్దాం. విజయవాడ మేడము పత్రి గారు మరి మనకి అందించిన కాన్సెప్టు, ఆయన గారు లక్ష్యాలు 4: ధ్యాన జగత్తు, పిరమిడ్ జగత్తు, శాకాహార జగత్తు, పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా. అందరూ 3 చెబుతారు, కానీ మాత్రం నేనైనా కొంతమంది ఉన్నారు 4 చెబుతారు. 4 మనం పట్టుకోవాలి. 3 పిల్లర్ల మీద స్లాబ్ పోతే స్లాబ్ ఆగుతుందా? 4 కావాలి. 3 దిక్కుల్లో మనం ఉండట్లే, 4 దిక్కులు ఉన్నాయి మనకి. కానీ పత్రికా ఆశయాలు కూడా 4. మూలాలు వెతికి వేళ్ల మీద లెక్క పెట్టినప్పుడే పార్టీని స్థాపించారు పత్రి గారు. ఏం చేస్తే సమాజంలోకి వెళ్ళిపోతాం? ధ్యానం చేస్తే ఆత్మలు పులకిస్తాయి, శాకాహార ర్యాలీలు చేస్తే జంతుజాతి పులకిస్తోంది, పిరమిడ్ నిర్మాణాలు చేస్తే భూమాత పులకిస్తోంది. పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియాలో మనం పనిచేస్తే రామరాజ్యం కోసం, సత్యం కోసం, ధర్మం కోసం, రామరాజ్యాన్ని మనం స్థాపించడం కోసం పనిచేస్తే సమాజం అంతా పులకిస్తోంది. కాబట్టి 4 ఆశయాలకు ఒకసారి గట్టిగా క్లాప్ చేద్దాం మనం పత్రికార ఆశయాలకి. మరి సారు ఎలా చేశారు ఈ 4టిని? మొన్న అంతర్జాతీయ మెడిటేషన్ డే వచ్చింది డిసెంబర్ 21. ఎప్పుడో పెట్టారు సారు డిసెంబర్ 21 అని, 30 సంవత్సరాలు 35 సంవత్సరాల కిందనే. ఏం చేశారు సారు? చక్కగా ఎన్ని రకాలుగా దీన్ని ముందుకు తీసుకెళ్లాలని కొన్ని లక్షల కిలోమీటర్లు ప్రయాణం చేసి మారుమూర గ్రామాలు కూడా ఆయన ఎర్ర బస్సుల్లో తిరిగి, ఆయన ఒక్కళ్ళు కలిసిన 2 కలిసిన బఠానీలు అమ్మేవాడిని పిలిచి చక్కగా ఆయన ఇవాళ బఠానీలు అమ్మితే ఎంత వస్తాయి నీకు అంటే 100 రూపాయలు అంటే 100 రూపాయలు నేను ఇస్తా అని చెప్పేసి 100 రూపాయలు ఇచ్చి ఆయన 1 గంట సేపు ధ్యానం చేయించడం. బఠానీలు అమ్మేవాడిని కూడా, అలా కూరలు అమ్మే వాళ్ళని కూడా అలా కూర్చోబెట్టి ధ్యానం నేర్పించారు పత్రి గారు. ఎన్నో ధ్యాన మహాయజ్ఞాలు, అహింసా ధ్యాన మహాయజ్ఞాలు, ధ్యాన మహాచక్రాలు, మహిళా ధ్యాన మహాచక్రాలు, శాకాహార ర్యాలీలు, మరి ఇంకా గ్లోబల్ కాంగ్రెసు, స్పిరిచువల్ శాస్త్రవేత్తల సదస్సులు, ఇంకా చూస్తే మనము ఈ ధ్యాన విద్యార్థులకు ధ్యానం, ధ్యాన వ్యవసాయం, స్పిరిచువల్ టాబ్లెట్లు, మరి ఎన్నో కేర్ సెంటర్లు, ఇలా అన్నీ నిర్మాణం చేసి ఆయన కొన్ని కోట్ల మందికి స్ఫూర్తిదాయకమయ్యారు. కొన్ని కోట్ల జీవులు కాపాడబడ్డాయి, కొన్ని లక్షల పిరమిడ్ నిర్మాణాలు జరిగాయి. ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదాం బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి. పిఎంసి మాధ్యమం ద్వారా మరి వాళ్ళు ఎన్ని కోట్ల మంది చూస్తున్నారు? 220 దేశాలు పోతుంది, 4
ఛానళ్ళు శాటిలైట్ ఛానళ్ళు అయినాయి అంటే మామూలు విషయం కాదు. ఎంతోమంది స్వామీజీలు ఉన్నారు, ఎన్నో సంస్థలు ఉన్నాయి. కానీ పిఎంసి కానీ మన పత్రిజీ గారు కానీ పిరమిడ్ వ్యవస్థ కానీ ఎలా ముందుకు దూసుకెళ్తుంది, రామబాణంలో దూసుకుపోతుంది మన పిరమిడ్ సొసైటీ. అందుకని ఇవాళ 193 దేశాలు ఆమోద ముద్ర వేశాయి డిసెంబర్ 21 మెడిటేషన్ డేగా. దీనివల్ల లాభాలు ఎన్నున్నాయి మనకి. అనారోగ్యం బాగు చేసుకోవడం చాలా చిన్న విషయం అని అందరం చెబుతున్నాం మనం. నిజంగా కూడా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిన్న రామరెడ్డి గారు చెప్పినట్టు వాళ్ళ మేడం గారికి మరి డబ్బులు లేవు, తక్కువేం లేవు వాళ్ళకి, కానీ డబ్బుతో కొనలేని చాలా ఉన్నాయి. అనారోగ్యాన్ని కొనలేము, ఆనందాన్ని కొనలేము, అశాంతిని మనం శాంతిని కొనలేము, ప్రేమ ఆప్యాయతల్ని కొనలేము. అవన్నీ కూడా ధ్యానంతో వస్తున్నాయి. కాబట్టి ఈ సొసైటీ అంతా రామబాణంలా దూసుకుపోతుంది. మరిన్ని లాభాలున్న ధ్యానం కొత్తగా వచ్చిన వాళ్ళు మరి పాత వాళ్ళు ఎలాగో చేస్తున్నారు. కొత్తగా వచ్చిన వాళ్ళు ఇక్కడికి తప్పకుండా మీరు ఇక్కడ పరిచయం చేయబడుతుంది. పావు గంట, అర్ధగంట, 20 నిమిషాలు మీరు దీన్ని ప్రాక్టీస్ చేయండి. 41 రోజు, 20 రోజుల్లోనే మీకు ఆ రిజల్ట్ తెలుస్తుంది. ఎలా పోతున్నాయి రోగాలు మనకి అంటే, కొత్త వాళ్ళ కోసం చెప్తున్నా నేను ఒక 2 నిమిషాలు. మనకి కళ్ళు మూసుకోవడం ద్వారా 80% ఎనర్జీ లోపలికి స్టోర్ అవుతుంది. చేతుల్లోంచి మనకి 10%, కాళ్ళల్లోంచి 10%, 80, 90, 100% శక్తిని మనం లోపల స్టోర్ చేసుకుంటాం. ఫస్ట్ బెనిఫిట్ మనకి. ఎప్పుడైతే మనం కళ్ళు, కాళ్ళు, చేతులు, మనసు, శరీరం ఈ పంచేంద్రియాలు కట్టేసి ఆలోచన రహితలో ఉంటామో, ఇంపార్టెంట్ ప్రాణవాయువు అనేది ఇందాక మేడం చెప్పినట్టు లంకణం పరమౌషధం, ధ్యానం దివ్య ఔషధం. ఇంతకంటే గొప్ప మందు ఏ డాక్టర్ కూడా ఇవ్వలేడు మనకి. అలవోకగా మనం తెచ్చుకుంటాం మనకు మనంగా. లోపల ఉన్న ఈ 100% ఎనర్జీ బయట నుంచి వచ్చిన దివ్య ఔషధాన్ని రిసీవ్ చేసుకున్నప్పుడు లోపల 2,72,000 నాడులు, అశుద్ధంగా ఉన్న నాడులన్నీ కూడా శుద్ధి చేయబడతాయి. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే, మనం అక్కడ వాష్ ఏరియాలో అన్నం మెతుకులు, కూరగాయ ముక్కలు పోవాలంటే మనం ఒక జగ్గు పోస్తే కదలదు, 2 బకెట్లు వాటర్ కొడితే బయట మోరీలో పడిపోతుంది. అలా ఫోర్స్ అనేది కావాలి మనకి. ఆ ఫోర్స్ అనేది మెడిటేషన్ ద్వారా వస్తుంది. ఆల్రెడీ 100% శక్తిని మనం లోపల స్టోర్ చేసుకున్నాం. బయట నుంచి వచ్చే ఆ దివ్య ఔషధాన్ని రిసీవ్ చేసుకున్నప్పుడు లోపల ఏ ఉన్నా సరే బయటికి వెళ్ళిపోవాల్సిందే. అక్కడ ఉండటానికి రూల్స్ లేవు. ఒక 4 మంచోళ్ళ దగ్గర 2 దొంగలు ఉండలేరు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి ఏ పర్సు కొట్టేద్దామా, ఏ నగ కొట్టేద్దామా, ఎవరింటి తాళం పగలు కొడదామా అని ఆలోచిస్తుంటారు వాళ్ళు. కాబట్టి మంచిని లోపలికి పంపించినప్పుడు చెడు ఉండటానికి ఆస్కారం లేదు. కాబట్టి లోపల ఏ చెడు కార్యక్రమాలు జరిగినా, లోపల ఎలాంటి చెడు ఆలోచనలు ఉన్నా బయటికి వెళ్ళిపోతాయి. ఎప్పుడైతే మన లోపలికి మంచిని పంపిస్తున్నామో, ఆ దివ్య ఔషధాన్ని పంపిస్తున్నామో, లోపల ఉన్న ఈర్ష్య, అసూయ, ద్వేషం, పగ, కసి, అశాంతి, అజ్ఞానం, అనారోగ్యం అన్నీ బయటికి వెళ్ళిపోతాయి. వెళ్ళిపోయినప్పుడు ఈ లోపల ఉన్న మాంసపిండం మంత్రపిండంగా మారుతుంది. మారినప్పుడు లోపల జీవుడు కాస్త దేవుడైపోతాడు. సాక్షాత్తు దైవము నేను అనే ఆ ఎక్స్పీరియన్స్ మనకు వస్తుంది. జీవుడే దేవుడు, ఆత్మే పరబ్రహ్మ స్వరూపము, జీవో దేవో సనాతన, దేహో దేవాలయ ప్రోక్త అంటారు ఆది శంకరాచార్యుల వారు. ఆది శంకరాచార్యులు ఒకసారి గట్టిగా క్లాప్ చేద్దాం మనం. మరి సనాతనమైన భగవంతుడు లోపల ఉన్నప్పుడు ఈ దేహం దేవాలయమో, ఈ దేహం అనే దేవాలయాన్ని మనం ఎలా ఉంచుకోవాలి? పరమ పవిత్రంగా ఉంచుకోవాలి. పరమ పవిత్రంగా ఉంచుకోవాలి అంటే మత్స్యావతార గోవింద, వామనావతార గోవింద, కూర్మావతార గోవింద, వరావతార గోవింద, అన్ని అవతారాలు వెంకటేశ్వర స్వామి సర్వజీవుల్లో నేనున్నా అంటాడు కృష్ణ పరమాత్ముడు. ప్రతి జీవి కూడా భగవంతుడి స్వరూపమే. మనల్ని ఎలా సృష్టించిండో భగవంతుడు ప్రతి జీవిని కూడా అలానే సృష్టించిండు. భగవంతుడి దృష్టిలో సర్వప్రాణులు సమానమే. ఏ జీవిని చంపే హక్కు మనకెవరికీ లేదుగాక లేదు. అలాంటి శాకాహారాన్ని మనం భుజించినప్పుడు ఆహారమే వ్యవహారము. మనం తీసుకునే ఫుడ్ ద్వారా మనకి బ్లడ్ వస్తుంది. బ్లడ్ ద్వారా మన హెడ్ పనిచేస్తుంది. హెడ్ ద్వారా మనము జీవితంలో వెరీ గుడ్ అనిపించుకుంటాం. అప్పుడే గాడ్గా ప్రకటితం అవుతాం. ఫుడ్, బ్లడ్, హెడ్, గుడ్, అప్పుడు గాడ్ అవుతాం. మనమంతా ఎవరు? గాడ్స్. గాడ్స్ అందరికి ఒకసారి గడే క్లాప్స్ కొట్టుకుందాం. గాడ్స్ మనమైనప్పుడు మనం ఏం తీసుకోవాలి? ఆహారము, ఆకుకూరలు, కాయగూరలు. ఇంట్లో దేవుడికి మనం ఏం పెడతామో అదే దేవుడికి నైవేద్యంగా పెట్టాలి. ఇంట్లో దేవుడికి పళ్ళు పొలాలంట, ఒంట్లో దేవుడికి కోడి పలావులు పెట్టకూడదు దయచేసి. ఎందుకంటే లోపల ఉన్నది భగవంతుడు. ఆ భగవంతుడికి నైవేద్యంగా ప్రసాదం ఇవ్వాలి. ఆ ప్రసాదం పెట్టడమే మనము శాకాహారం తీసుకోవాలి. యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగ దుఃఖ అంటాడు కృష్ణుడు భగవద్గీతలో. యుక్తమైన ఆహారము, శ్రేష్టమైన ఆహారము, సాత్వికమైన ఆహారము, 5-6 గంటల్లో అరిగే ఫుడ్ తీసుకోవాలి. ఫిజికల్గా మనం ఆలోచిస్తే కూడా డబ్బులు తక్కువ, ఆరోగ్యం ఎక్కువ, ఆనందం ఎక్కువ, ముక్తిధామాన్ని చేరుకుంటాం. ఒక్క టికెట్కి 5 సినిమాలు చూస్తాం శాకాహారం తింటే. 5 టికెట్లు కొన్నా
సినిమా చూడలేమో నాన్ వెజ్ తింటే. డబ్బులు ఎక్కువ, అనారోగ్యాలు ఎక్కువ, మనకి అస్తవ్యస్తమైన జీవితం, హింసతో కూడుకున్న ఫుడ్డు అది. తర్వాత ముక్తిధామాన్ని చేరలేము మనం. అహింసా పుష్పమే మోక్షానికి తొలిమెట్టు. అహింసా పుష్పమే మనకి మోక్షానికి తొలిమెట్టు అవుతుంది. అహింసలోనే ఉన్నదంతా కూడా. అహింస పరమో ధర్మ, ధర్మో రక్షితి రక్షిత. ఏ ధర్మాన్ని అయితే మనం కాపాడుతామో ఆ ధర్మమే మనల్ని కాపాడుతుంది. ఏ ధర్మాన్ని అయితే మనం రక్షిస్తామో ఆ ధర్మమే మనల్ని రక్షిస్తుంది. అహింస అనేదే పరమ ధర్మము. అహింస జగత్ ఒకసారి గట్టిగా క్లాప్ చేద్దాం. ఇదంతా కూడా మనము ఎటు వచ్చినా సరే ఆవు కథే, ధ్యానము, శాకాహారము. భారతీయ సనాతన ధర్మాలు రెండు. ఒకటి సత్యమే వజయితే, రెండు అహింస పరమో ధర్మ. సత్యం ఏంటి? నువ్వు దైవం అనేది సత్యము. నువ్వు దైవం అనేది సత్యం తెలుసుకోవాలంటే ఆత్మ లోపల ఉంది. ఆత్మే పరబ్రహ్మ స్వరూపము. ఆత్మ దగ్గరికి నువ్వు వెళ్ళాలి అంటే లోపల నుంచి బయటకు రావాలన్నా, బయట నుంచి లోపలికి వెళ్ళాలన్నా శ్వాస ఒకటే మార్గము. శ్వాసను పట్టుకుంటే చాలు. మనము శ్వాస మీద ధ్యాస. ఈ శ్వాసతో వస్తున్నాం, మనం శ్వాసతో జీవిస్తున్నాం, శ్వాసతో వెళ్ళిపోతున్నాం. చివరి నిమిషం వరకు శ్వాస కావాలి. శ్వాస ఉంటే శివం అంటే. చనిపోయేటప్పుడు కూడా మనం చెయ్యి పట్టుకొని చూడం, కాళ్ళు పట్టుకొని చూడం, ముక్కు దగ్గర వేలు పెట్టి చూస్తాం శ్వాస ఆడుతుందా లేదా అని. శ్వాస ఉంటేనే మనం ఇక్కడ జీవించినట్లు లెక్క. అంత ఇంపార్టెంట్ అయిన శ్వాసకు థ్యాంక్స్ చెప్పడమే ధ్యానము. ఇవాళ ఒక గ్లాస్ మంచినీళ్ళు ఇస్తే థ్యాంక్స్ చెప్తాం, ఒక ఫోన్ నెంబర్ చెప్తే థ్యాంక్స్ చెప్తాం, కొంచెం హెల్ప్ చేస్తే థ్యాంక్స్ చెప్తాం. కానీ ఎవ్రీ సెకండ్ అవసరమైన శ్వాసకు మనం థ్యాంక్స్ చెప్పట్లే. అక్కడే పప్పులో కాలేస్తున్నాం. స్వామీజీలు అందరూ కూడా ఈ శ్వాసకు థ్యాంక్స్ చెప్పారు. సాందీపుల మహర్షి దగ్గర ధ్యాన విద్య నేర్చుకొని కృష్ణుడు యోగేశ్వరుడు అయ్యాడు. సాందీపుల వశిష్ఠుల వారి దగ్గర ధ్యాన విద్య నేర్చుకొని శ్రీరామచంద్రుడు మన హిందువుల ఆరాధ్య దైవం అయ్యాడు. ఆంజనేయ స్వామి వాళ్ళ అమ్మగారు అంజనాదేవి 2 సంవత్సరాల నుంచి ధ్యానం నేర్పించారు. శ్వాస మీదే నా ధ్యాస అంటాడు ఆంజనేయ స్వామి. మరి ఆంజనేయ స్వామి, రాముడికి, కృష్ణుడికి, మరి ఆ భగవంతులందరికీ ఒకసారి గట్టిగా క్లాప్ చేద్దాం మనం. వాళ్ళందరూ చేశారు ధ్యానం. అప్పుడు తపస్సు అన్నారు, ఇప్పుడు తెలుగులో ధ్యానం అంటున్నాం, ఇంగ్లీషులో మెడిటేషన్ అంటున్నారు. 3 ఒకటే. ఎప్పుడైతే వాళ్ళు చేసింది ఎలా అయితే వాళ్ళు చేసింది మనం చేస్తే వాళ్ళలాగా మనం తయారవుతాం. అక్కడ కూర్చొని మనం భజనలు చేస్తే వాళ్ళలాగా అవ్వలేం మనం. ఎందుకంటే ఒక కోటీశ్వరుడి దగ్గర కూర్చొని మనం భజన చేస్తే కోటీశ్వరులు అవుతామా? ఆయన ఏం చేశాడో అది చెయ్యాలి మనం. సాధన, వ్యాపార సాధన. రూపాయితో స్టార్ట్ చేసి 100 సంపాదించి, 100తో స్టార్ట్ చేసి 1000 సంపాదించి, 1000తో స్టార్ట్ చేసి లక్షలతో స్టార్ట్ చేసి కోట్లు సంపాదించాడు. అలా సాధనమున పనులు సమకూరు ధరలోన అంటాడు యోగి వేమన. సాధన చెయ్యుమురా నరుడా, సాధ్యముగానిది లేదురా అంటాడు. పట్టు పట్టగరాదు, పట్టి విడవగరాదు, పట్టు పట్టెనేని బిగే పట్టవలయు, పట్టి వదులుట కంటే పడి చచ్చుట మేలయ, విశ్వదాభిరామ వినురవేమ అన్నాడు వేమన గారు. ఉచ్ఛ్వాస నిశ్వాస పంక్తుల రసితాను బ్రహ్మమగుట, ముసుగులోన శివుడు పొసిగి ఉన్నాడయా, కాళికాంబ హంస కాళికాంబ అంటాడు వీర బ్రహ్మేంద్ర స్వామి. మరి సజీవ సమాధి అయ్యాడు. భగవంతుడయ్యాడా కాలేదాయన? దృష్టి నిలిపినేని దేవుడు దిగివచ్చు, దృష్టి నిలిపని వాడు నష్టపోవు, దృష్టిలోన సర్వ సృష్టి పుష్టమవు, కాళికాంబ హంస కాళికాంబ అన్నాడు. దృష్టి నిలిపితే సర్వ సృష్టి మనకు వశమవుతుంది. శ్వాసకు మనం దాసోహం అయితే సృష్టి మొత్తం మనకు దాసోహం అవుతుంది. సర్వ సృష్టిలో ఒక భాగం మనం. అహం బ్రహ్మాస్మి, అయమాత్మ బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ. అయమాత్మ బ్రహ్మ అనేది ఆత్మకు సంబంధించిన జ్ఞానము. మమాత్మ సర్వభూతాత్మ అంటే సర్వజీవుల్లో నేను ఉన్నాను, అది కృష్ణుడు చెప్పాడు. ఇది అందులో కూడా మనం ఉంటాం. మనం ఆత్మ అందరిలో ఉంది, ఆత్మ ప్రతి జీవిలో ఉంది ఆత్మ. కాబట్టి మనం అందరం కూడా దైవ స్వరూపులం అని తెలుసుకోవాలంటే ముందు ధ్యానం చేయాలి. ధ్యానం చేస్తే మనకి సత్యం తెలుస్తుంది. సత్యం తెలిసినప్పుడు మనం దైవం అనుకున్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు దైవమే. ప్రతి ఒక్కళ్ళు దైవమైనప్పుడు మమాత్మ సర్వభూతాత్మ, ప్రతి జీవిలో ఆ భగవంతుడు అనే సత్యం మనకు తెలుస్తోంది. అప్పుడు మనము ఆ జీవిని చంపే హక్కు మనకు లేదు అని ఆటోమేటిక్గా మనం తెలుసుకుంటాం. అప్పుడు ఏమవుతుంది? శాకాహారిగా మారుతాం. మనం సత్యం తెలుసుకొని ధర్మం ఆచరించి దైవంగా జీవించడం కోసం మనం వచ్చాం భూమి మీదకి. మనం అందరం కూడా దైవాలమే. దివ్యలోకాల నుంచి వచ్చిన వాళ్ళం మనం అంతా, దివ్యలోక వాసులం. పిల్లల పెళ్ళిళ్ళప్పుడు ఏం రాస్తాం మనం? దివిలో నిర్ణయం, భువిలో పరిణయం అంటాం. దివి నుంచి వచ్చిన వాళ్ళం మనం. దివిలో ఉండేది ఎవరు? దేవతలు ఉంటారు. ఎవరుంటారు చెప్పండి మేడం దివిలో? దయాలు ఉంటాయా, దేవతలు ఉంటారా? దేవతలు. దేవతలుగా మనం ఇక్కడికి వచ్చాం. నేను ఖమ్మం నుంచి వచ్చాను, మరి అక్కడ శైలజ, ఇక్కడ శైలజ, అవునా కదా? మారానా? మనం అక్కడి నుంచి వచ్చినప్పుడు మనం కూడా మారం, కానీ మన ఆలోచన మారింది. ఆలోచన విధానాన్ని మనం సరి చేసుకుంటే మనం ఇక్కడ దైవాలుగా జీవిస్తాం. దైవం అని తెలుసుకున్నప్పుడు దేవతల భోజనము శ్వాసాహారము, మానవుల భోజనం శాకాహారము, యోగుల భోజనం ఫలాహారము, రాక్షస భోజనం
మాంసాహారము. మరి మనం ఎవరో తెలుసుకుంటే ఆటోమేటిక్గా మనమే అందులోంచి బయటకు వచ్చేస్తాం. మాంసం తినేవాళ్ళు అనుకోండి దయచేసి, మరి వాళ్ళందరూ రాక్షసులం కాదు కాబట్టి రాక్షస భోజనంలోంచి మనం మానవులు శాకాహార భోజనంగా మారి, ఇంకా శాకాహార భోజనంలోంచి యోగుల భోజనం ఫలాహారం కాబట్టి ఫలాహారాలుగా తయారయ్యి, ఇంకా దేవతల భోజనం శ్వాసాహారం కాబట్టి మనం శ్వాసను గమనిస్తూ, మరి వాళ్ళు గంటలు ధ్యానం చేస్తున్నారు. 6 గంటలు, 12 గంటలు, 24 గంటలు, 48 గంటలు, అలా మనము నిమిషాలతో స్టార్ట్ చేసి గంటలుగా మనం ధ్యాన సాధన చేసి అద్భుతంగా మనకున్న రుగ్మతలన్నీ పోగొట్టుకొని మనం ఎంతో అన్నిటికంటే గొప్పది ఆత్మజ్ఞానం. ఆత్మజ్ఞానం తెలుసుకోవాలంటే ఆత్మ దగ్గరికి పోవాలి. ఆత్మ దగ్గరికి పోవాలంటే లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళినప్పుడే ఆత్మ దర్శనం జరుగుతోంది మనకి. ఆత్మ సాక్షాత్కార స్థితి జరిగినప్పుడే జన్మరాహిత్య స్థితి వస్తుంది మనకి. అప్పుడు మనము చక్కగా ఉండగలుగుతాం. దీనికి చక్కగా మన భగవద్గీతలో చెప్తాడు కృష్ణుడు, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహంత్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శూచః అంటాడు. సర్వధర్మాలన్నీ ఒకంత పక్కన పెట్టి నువ్వు ఆత్మధర్మం గురించి నువ్వు ఆలోచిస్తే నీకు మోక్షం వస్తుంది, ఎన్ని పాపాలన్నీ హరించుకుపోతాయని చెప్పాడు. సర్వధర్మాలంటే ఏంటి? కుటుంబ ధర్మము, వ్యాపార ధర్మము, ఉద్యోగ ధర్మము, వ్యవసాయ ధర్మము, సంసార ధర్మము ఒకంత పక్కన పెట్టి కాసేపు నువ్వు ఆత్మధర్మం గురించి నువ్వు ఆలోచిస్తే నీకు సర్వ పాపాలు హరించుకుపోతాయి, నీకు ముక్తి వస్తుంది, మోక్షం వస్తుంది, ఆరోగ్యం వస్తుంది, ఆనందం వస్తుంది, ఆత్మజ్ఞానం వస్తుంది అని చెప్పాడు. ఒక శ్లోకం 701 శ్లోకం ఉంటుంది భగవద్గీతలో. ఒక్క శ్లోకానికే ఇంత అర్థం ఉంది అంటే మరి 700 శ్లోకం చదివితే ఎన్ని అర్థాలు తెలుస్తాయి మనకి. కాబట్టి దయచేసి 100 రూపాయల బుక్ ఒకటి, ఆ బుక్ కొనుక్కుందాం మనం. వీరేశలింగం పంతులు గారు ఏమంటారంటే, చిరిగిన చొక్కా అయినా వేసుకో కానీ ఒక ఆధ్యాత్మిక బుక్ కొనుక్కోమంటాడు. వంటగదిలాగా, మనకు బెడ్రూమ్ లాగా, హాల్ లాగా, కిచెన్ రూమ్ లాగా మనకి మనకి పుస్తకాల గది కూడా ఉండాలంట. పత్రి గారు మరి 80,000 పుస్తకాలు చదివి, 1,00,000 పుస్తకాలు చదివి 80,000 బుక్స్ రాశారు. ఒకసారి గట్టిగా క్లాప్స్ చేద్దాం మనం పత్రి గారికి. కాబట్టి మనం అందరం ఇందాక చెప్పారు మేడం, స్వాధ్యాయం, ధ్యానము, తర్వాత దానము. దీన్ని మనం వెంటనే దానం చేయాలి. అందుకే చెప్తారు పత్రి గారు, ఇవాళ మనం ధ్యానం చేసామంటే పంచాలి, పంచబడదే పెంచబడుతుంది, దాచుకున్నది దోచుకోబడుతుంది. మనం కూర్చొని ధ్యానం చేస్తే 1 గంట 1 ఏనుగు బలం వస్తుందంట పత్రి గారు చెప్పారు. ఒకళ్ళు కొత్త వాళ్ళని కూర్చోబెట్టి ధ్యానం చేపిస్తే 1000 ఏనుగుల బలం వస్తుందంట. మనం 1000 ఏనుగుల బలం పొందాలా, 1 ఏనుగు బలం పొందాలా? 1000 ఏనుగులు అంటే మనం ఏం చేయాలి? వెంటనే ప్రతి ఒక్కళ్ళకి చెప్పాలి. అందుకే ఇందాక చెప్తుంది పాప, ఎక్కడ ధ్యానం ఉందంటే అక్కడ శైలజ మేడం ఉంటుందని. అందుకే నేను పత్రికారు కాన్సెప్ట్ పట్టుకున్నాను. నేను ఎక్కడే 10 మంది కలిశారంటే ఇప్పుడు బస్సులో వచ్చేటప్పుడు ఇప్పుడు 5 ఫోన్ నెంబర్లు తీసుకున్నాను. నేను 15 పాంప్లెట్లు ఇచ్చా బస్సులో నా చుట్టుపక్కల అందరికి కూడా. ఇప్పుడు 6గురికి కూడా అనారోగ్యాలు ఉన్నాయి. ఒక ఆమెకేమో జాయింట్ పెయిన్స్, ఒక ఆమెకి సయాటికా, ఒక ఆమెకి మైగ్రేను, ఒక ఆమెకి థైరాయిడ్, ఒక ఆమెకేమో కడుపులో గర్భసంచి ప్రాబ్లం ఉంది. వాళ్ళందరూ నా నెంబర్లు తీసుకున్నారు. ఎందుకంటే ఇవాళ మన కోసం మనం జీవించడం అనేది చాలా చిన్న విషయం. ఈగ, దోమ, చీమ, ప్రతి సూక్ష్మజీవి కూడా జీవిస్తున్నాయి. అరుకు తినేవాళ్ళు కూడా బతుకుతున్నాడు, కుష్టివ్యాధి అనారోగ్యంగా ఉన్నవాడు కూడా బతుకుతున్నాడు. కానీ అన్ని అవయవాలు ఉండి మనకి అంతో కొంత సంపాదన ఉండి మన కోసం మనం బ్రతకడం అనేది చాలా చిన్న విషయం. కాబట్టి పత్రి గారు చెప్పారు, మన కోసం మనం ధ్యానం చేస్తే 1 ఏనుగు బలమే, కానీ కొత్త వాళ్ళ కోసం కూర్చోబెట్టి ధ్యానం చేపిస్తే 1000 ఏనుగు బలం. ఎందుకంటే ఇంతకంటే గొప్ప దానం లేదు. ఇవాళ బట్టలు ఇస్తాం, చెరిగిపోతాయి, డబ్బులు ఇస్తాం, అయిపోతాయి. ఇంకా మనము వాళ్ళకి భోజనం పెడతాం, 5-6 గంటల్లో అరిగిపోతుంది. 100 రూపాయలు బాస్మతి బియ్యమైనా సరే 5 గంటల్లో అరిగిపోతుంది. కానీ ఈ జ్ఞానాన్ని కనుక మనం దానం చేస్తే ఏం చెప్పుకుంటున్నాం ఇక్కడ? మనం పూర్వజన్మల్లో చేసిన పాపకర్మలు, అనారోగ్యాలు పోతున్నాయని చెప్తున్నాం. ఈ జన్మ ఆనందంగా జీవించవచ్చని చెప్తున్నాం. నెక్స్ట్ జన్మ లేకుండా చేసుకోవచ్చు అనుకుంటున్నాం, చెప్పుకుంటున్నాం. ఆత్మ సాక్షాత్కార స్థితి అంటే జన్మరాహిత్య స్థితి. జన్మ లేకుండా కూడా చేసుకోవచ్చు అంటే త్రికాల జ్ఞాని అయిపోతాడు ఈ జ్ఞానాన్ని దానం చేస్తే. ఇది దానం. కాబట్టి మనం ధ్యానం చేయాలి, తర్వాత దానం చేయాలి. దీనికి ఏమైనా కష్టపడుతున్నావు? మనం 3 మాటలతో 3 నిమిషాలలో ఒక ధ్యానం చేపియచ్చు. ఎందుకంటే దీనికి టైం లేదు, సందర్భం లేదు, మడి లేదు, ఆచారం లేదు, మెయిన్గా రూపాయి డబ్బులు కూడా లేవు. ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ మన శ్వాస మీద మన ధ్యాస. 3 మాటలు ఏంటి? కళ్ళు మూసుకోండి, వేళ్ళలో వేళ్ళు పెట్టుకోండి, శ్వాస మీద ధ్యాస. 3 మాటలు 3 నిమిషాలు. దీనిలో మనము ఏదో డిగ్రీలు సంపాదించి నేర్చుకొని అనుభవాలు పొంది చెప్పాల్సిన అవసరం లేదు.
ఈ 3 మాటలు చెప్తే చాలు, ఎవరైనా చెప్పొచ్చు, చక్కగా వాళ్ళు ధ్యాని అయిపోతారు. దీంట్లో ఎన్ని లాభాలు ఉన్నాయి మనం చెప్పుకుంటున్నాం కదా. ఇప్పుడు మనం అందరం ధ్యానం చేస్తున్నాం కదా, 1,5 లాభాలు ఉన్నాయి. నష్టం మాత్రం ఏ ఒక్కటి జరగదు. కాబట్టి ఈ ధ్యానాన్ని ఇంకా మనం ఇప్పుడు దాకా ఏంటి వాళ్ళెంబటి మనం పడ్డాం, కానీ ఇప్పుడు మెడిటేషన్ డే వచ్చింది, మనంబటి వాళ్ళు పడుతున్నారు. ఎందుకంటే నాకు ఇప్పుడు రిజల్ట్ బస్సులోనే తెలిసింది, నిన్న ఇవాళ రాత్రి కూడా. చూడండి, మాతృత్వమా ఏదో హాస్పిటల్ ఉంది కదా ఖమ్మంలో, ఈ హాస్పిటల్ పేర్లు మనకు తెలియదు ఎందుకంటే మనం వెళ్ళం కాబట్టి. ధ్యాన మాతృత్వం మంది అదేదో హాస్పిటల్ ఉంది కదా పులిపాటి ప్రసాద్ గారిది, ఆ బ్రిడ్జి దగ్గర, అక్కడికి వెళ్తుంది ఆమె. అమ్మాయి కొత్తగూడెంలో ఎక్కింది, చాలా రష్ ఉంది, 1 గంటన్నర నిలబడిందంట. మన కోసం ఆ బస్సు ఆగిందేమో, మేము వెళ్ళంగానే బస్సు వచ్చింది, ఆ బస్సులో ఆ అమ్మాయి ఎక్కింది. 100 నెంబర్ అంట, ఇప్పుడు 98 నెంబర్లంట. నిన్న పోయి రాయించుకుంటుందంట ఆమె. రేపు ఉదయం మళ్ళీ ఖమ్మం వస్తుందంట. ఎందుకంటే ఆమెకి సంతానం లేదు. ఇలాంటి వాళ్ళే 100 మంది వస్తున్నారంట. ఎందుకు సంతానం అందట్లేదు ఇప్పటి పిల్లలకి అంటే అక్కడే లాక్ చేస్తున్నారు. ఎందుకంటే పత్రికారు చెప్పారు, 2000 సంవత్సరం జన్మ తీసుకున్న పిల్లలందరూ కూడా గురువులు, 2012 తర్వాత సత్యయుగ స్థాపన తర్వాత జన్మ తీసుకున్న పిల్లలందరూ కూడా గురువులకే గురువులు, పరమ గురువులు. ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదాం. ఆ పరమ గురువుల ఆహారం ఏంటి? శాకాహారము. కానీ వీళ్ళేం తింటున్నారు? ముక్కలు తింటున్నారు. అప్పుడేమవుతుంది? పిల్లలకి అక్కడ అది వర్తించట్లేదు, కాబట్టి అక్కడ లాక్ చేశారు. ఇప్పుడు ఈమె టెస్ట్ ట్యూబ్ సెంటర్లని వీళ్ళు మెడిసిన్ వాడితే పిల్లలు పుడుతున్నారని చెప్పేసి ఆ అమ్మాయి ఇబ్బంది పడుతుంటే నేను పాంప్లెట్ ఇచ్చి ధ్యానం చెప్పా. ఆమె నాకు దండం పెట్టింది రాత్రి, చాలాసేపు నాతో మాట్లాడింది. అమ్మాయి ఒక నాగరాణి, అమ్మాయి పేరు, ఒక సుతారి మేస్త్రి భార్య. అంటే చిన్న పనులు చేసుకునే వాళ్ళు కూడా 2 లక్షలు ఖర్చు పెట్టిందంట. ఇప్పటికీ చిన్న ఆపరేషన్ చేయించుకుందంట, 10 సంవత్సరాలు ఏంటంట మ్యారేజ్ అయ్యి. అలాంటి వాళ్ళు వారానికి 100 మంది వస్తున్నారంట. అంటే పిల్లలు లేకనే కదా. తర్వాత మనం ఇంటింటా ధ్యానం పెట్టినప్పుడు ఒక 5గురు పిల్లలు పుట్టారు, ఎట్లో ఒకట్లో లటకున ఏదో రకంగా వచ్చారు, రాంగ్ రూట్లో వచ్చారు, ఎట్లా వచ్చారు. వచ్చాక వీళ్ళు నాన్ వెజ్ తింటుంటే పాలు రావట్లేదు, అది నొక్కితే బ్లడ్ వస్తుంది, అంటే పాలు తాగనివ్వట్లేదు. చూసారా ఎలా జరుగుతుందో? సృష్టి నియమాలు ఇవన్నీ కూడా. తస్మాత్ జాగ్రత్త అంటున్నారు మహానుభావులు. మన పిల్లలకు చెప్పాలి ఇవన్నీ కూడా. అప్పుడు వాళ్ళ ఇంట్లో ధ్యానం చేసేవాళ్ళు, ధ్యానం క్లాసులు పెట్టినప్పుడు 11 రోజులు మీరు సంకల్పం పెట్టి 3 గంటలు ధ్యానం చేస్తే పాలు పడతాయని చెప్తే 3 నెలలైంది అమ్మాయికి పాలు లేక. పాపం పోత పాలు పోస్తున్నారు, పౌడర్ పాలు, మోషన్స్ అవుతున్నాయి, వామిటింగ్స్ అవుతున్నాయి. మళ్ళీ ఆ అమ్మాయికి హాస్పిటల్ తీసుకెళ్తున్నారు, జలుబు చేస్తుంది, ఏదో ఆస్తమా జలుబు అంతా పట్టేస్తుంది, ఆ పోత పాలు పడక వేరొచ్చిన మోషన్స్ అవుతున్నాయి. అప్పుడు మనం ధ్యానం చేపిస్తే 4-5 కూడా చక్కగా బ్లడ్ వచ్చే స్థితిలోంచి పాలు రావడం స్టార్ట్ అయినాయి. అంటే శాకాహారం తిని ధ్యానం చేస్తే పాలు వస్తున్నాయి. ఇదంతా గమనించుకోవాలి. సునామీలు, మనం చేసే అరాచకాల వల్ల సునామీలు వస్తున్నాయి, భూకంపాలు వస్తున్నాయి, వరదలు వస్తున్నాయి. మనం గమనిస్తున్నాం. ఖమ్మం పెట్టంటాం, మన ఖమ్మంలో కూడా వరదలు వచ్చాయి మొన్న. మనకేమైంది మేడం, అంతకుముందు ధ్యానం చెప్తుంటే పాంప్లెట్ ఇచ్చి ధ్యానం చెప్తుంటే మన ఖమ్మం ఏం కాదు మేడం అన్నారు. కానీ ఏమైంది? ఖమ్మం ఖతమైపోయింది. ఖమ్మం అవునంటారా కాదా? మరి ఎందుకు ఇలా జరుగుతోంది? ప్రకృతి హెచ్చరికలు జారీ చేస్తుంది. సునామీ, మన భూకంపం వచ్చింది కూడా ఎక్కడి నుంచి వచ్చింది? అక్కడ జంపన బాగుంటుంది, అక్కడ ఏర్లే పారుతుందంట రక్తం. మేకలు, గొర్రెలు, కోళ్ళు సమ్మక్క సారలమ్మకి ఆ రకంగా కోస్తారు. కాబట్టి అక్కడ 50,000 చెట్లు, 30 సంవత్సరాల నుంచి నాటేసిన చెట్లు ఒక గంటలో ఒక ఈదురు గాలితో మొత్తం ఎలా అయితే మనం కొడితే ఎలా పడిపోతాయి అలా పడిపోయి టీవీలో చూసాం మనం అందరం. 50 లక్షల మొక్కలు, చెట్లు ఎలా పడిపోయాయి? ప్రకృతి ఒక్కసారి కన్ను తెరిచిందంటే అయిపోతున్నాం మనం. అక్కడి నుంచే స్టార్ట్ అయింది భూకంపం కూడా. కాబట్టి మనం అందరం కూడా శాకాహార ర్యాలీలు పత్రికారు మరి సినిమా చూపించినట్టే చేపిస్తున్నారు. అందరూ సంస్థలు, అందరూ ఎన్నో రకాల ధ్యాన పద్ధతుల వాళ్ళు అహింస పరమో ధర్మ అని బోర్డు పెడతారు. కానీ మన పత్రికారు పాంప్లెట్లు, ధ్యాన శాకాహార బుక్స్, తర్వాత ర్యాలీ చేస్తే ఏం జరుగుతుందంటే మనకి ఒక రామాయణం చదివితే, మహాభారతం చదివితే, పురాణాలు చదివితే కొంచెం అర్థమవుతుందేమో. ఆ ఒత్తులు పొలులు పలికి అదని అర్థం చేసుకుంటే కొంచెం గొప్ప ఏమైనా అర్థమైద్దేమో, ఒక 10%. కానీ సీరియల్ రూపంలో చూపిస్తే, సినిమాల రూపంలో చూపిస్తే కళ్ళకు కట్టినట్టు అర్థమైపోతుంది మనకి 100%. అలా ఆ సినిమా రూపంలో చూపించినట్టే మనకి శాకాహార ర్యాలీలు చేస్తే శాకాహారం గురించి అర్థమవుతుంది వాళ్ళకి. అందువల్ల ఎంతోమంది
మార్పు వస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలి? ప్రతి సండే ర్యాలీ చేయాలి. వాళ్ళు కవర్ పట్టుకొని బయటకు వస్తారు, మనం ప్లకార్డు పట్టుకొని వాళ్ళ ఇంటి ముందుకు వెళ్ళాలి. అప్పుడు ఏమవుతుంది? చక్కగా ఇది తినకూడదని వాళ్ళకి కూడా తెలుస్తోంది. ఒక క్యాబ్ పెట్టాలి వాళ్ళకి, బయటికి రాగానే వాళ్ళని కూడా చక్కగా తీసుకొచ్చి మన ర్యాలీలో పార్టిసిపేట్ చేయాలి. నేను ఒకసారి సూర్యాపేట దగ్గర జలాల్పురం వెళ్ళా. సువర్ణ మేడం అని సూర్యాపేటలో ఉన్నారు. ఆ మేడం గారు నాకు ఫోన్ చేశారు. మా మామగారు వాళ్ళు భక్తి మార్గంగా ఉన్నారు కాబట్టి శివాలయం కట్టించాము. మరి 2012లో 13లో అనుకుంటా ఇది. మేడం నాకు ఫోన్ చేసి, అక్కడ మనం శివాలయం దగ్గర ప్లేస్ ఉంది, మా మామగారు వాళ్ళ ప్లేస్ కాబట్టి అక్కడ మనం ధ్యానంలోకి వచ్చాం కాబట్టి పిరమిడ్ కట్టిస్తే ఒక ఇంజనీర్ని తీసుకుని రండి మేడం, అక్కడ శంకుస్థాపన చేయాలంది. ఆ సూర్యాపేట నుంచి ఆదివారం ఆ రోజు ఒక తుఫాన్ తీసుకుని వాళ్ళు ఒక 25 మంది స్టార్ట్ అయ్యారు. నేను ఇక్కడి నుంచి జానబాబుని తీసుకొని కూసుమంచి నుంచి, ఇక్కడ నేను ఖమ్మంలో ఎక్కా, కూసుమంచిలో ఆయన ఎక్కిండు. అక్కడికి వెళ్ళాం. వెళ్ళిన తర్వాత మేము 25 మందిం కాబట్టి చిన్న మైక్ స్పీకర్ ఉంది మన దగ్గర, అది పెట్టుకొని ప్లకార్డులు తీసాం, బయటికి క్యాపులు తీసాం. అందరూ చూడటానికి ఆ మైకు అది వ్యాను ఇవన్నీ చూసేసరికి ఆ పిల్లలు కనుక వచ్చారు అందరూ, ఆదివారం కాబట్టి వాళ్ళందరికీ తల క్యాప్ పెట్టి చక్కగా పోయి వాళ్ళని హక్ చేసుకొని వాళ్ళకు ఒక కిస్ ఇచ్చి ఆ మహిళా మండలిని కూడా ఈ ర్యాలీలో నడిపించడం జరిగింది. అలా ఒక లాంటి వైబ్రేషన్ ఏంటో తెలీదు. మేము 25 మందిగా బయటకు వెళ్ళిన వాళ్ళం, 70 మందితో ర్యాలీ చేసాం జలాల్పురంలో. ఆ 70 మంది ఊరంతా తిరిగి వచ్చేసరికి 1.5 అవర్ 2 అవర్స్ పట్టింది. ఆ 2 అవర్స్లో 300 మంది గ్యాదర్ అయ్యారు. ఊరంతా చెప్పుకుంటూ వచ్చాం కదా, పలానా చోట ధ్యానం ఉంటుంది రండి, శంకుస్థాపన జరుగుతుందని. 300 మంది గ్యాదర్ అయ్యారు. ఆ 300 మందితో మనం గంట సేపు కూర్చోబెట్టి సంకల్పం పెట్టి ధ్యానం చేపిస్తే, వాళ్ళ బావగారు వాళ్ళ ఇల్లుంది అక్కడ, సువర్ణ గారు, మేము ఒక 25 మంది వస్తున్నాం మాకు వంట చేయమంటే వాళ్ళ బావగారు అసలు వ్యతిరేకం. వాళ్ళ తోటికోడలు ఏదో పాపం సింపతి కోసం ఒకరు కూర చారు రసం ఏదో పెట్టి అన్నం వండి వచ్చింది. కానీ వాళ్ళ బావగారు వ్యతిరేకంగా ఉన్నారు. కాబట్టి ఈ ర్యాలీ ఈ 300 మంది ధ్యానం అక్కడ శంకుస్థాపన చూసి ఏమనుకున్నాడో ఏంటో తెలీదు. పత్రికారు ఏం దొరబడ్డాడు ఆయనలో. వెంటనే మాకంటే ఒక పావు గంట ముందే వెళ్ళి ఆయన, మేడం గారు నిజంగానే బాగా చెప్తున్నారు క్లాసు, ఒక కూరతో పెడితే ఏం బాగుంటుంది, ఒక స్వీట్ చేయని చెప్పేసి ఒక 1/2 కేజీ బొంబాయి రవ్వ స్వీట్ చేయించాడు, ఇంకో కూర చేయించాడు, సాంబార్ చేయించాడు, మా కోసం రెడీగా పెట్టారు అక్కడ, పెరుగు కూడా తెప్పించి. చక్కగా వెళ్ళి మేము భోజనం చేస్తుంటే ఒక 5 కొబ్బరికాయలు తెప్పించి 1 కేజీ జిలేబీ తెప్పించిండు. వాళ్ళ ఇంటి పైన 12 పిరమిడ్కి శంకుస్థాపన చేయించాడు ఆయన. అంటే శాకాహార ర్యాలీ చేస్తే ఒక పిరమిడ్ నిర్మాణం జరిగింది అక్కడ. ఆ 2వ పిరమిడ్ అయినప్పుడు ఈమెకు ఆలోచన వచ్చింది. మా అన్నయ్య అక్కడ ఉంటాడు మేడం, రైస్ మిల్ ఉంది అక్కడ, రోడ్డు మీదనే హైవే మీద మిల్లు ఉంది, మా అన్నయ్య కూడా ఇప్పుడు కట్టిస్తా అన్నాడు. మరి మీరు ఒక రాయికైనా కన్నీరు కారుతుందేమో కానీ మా బావగారికి కారదు, అయినా సరే 12 పిరమిడ్కి శంకుస్థాపన చేయించారంటే మీరు వచ్చిన వేళ విశేషం. ఆయనకు ఒకసారి ఫోన్ చేస్తే అక్కడికి కూడా వెళ్దాం మేడం అంటే, ఫోన్ చేయండి మేడం అంటే చేశారు. చేస్తే ఆయన పేరు నాగభూషణం గారు. చెప్పే పరమశివుడు ఆయన సృష్టికి మూలం ఈశ్వరుడు. మరి మీరు శరీరాన్ని బతికించడం కోసం వడ్ల రూపంలో ఉన్న ఆ ధాన్యం వచ్చినప్పుడు బియ్యం తయారు చేసి శరీరాన్ని బతికిస్తున్నారు. మరి శరీరానికి ఆహారము భోజనం అయితే ఆత్మకు ఆహారం ధ్యానం, దాని కేంద్రం పిరమిడ్ షేప్లో ఉండాలి. ఇక్కడ 2 పిరమిడ్ల శంకుస్థాపన చేశాం. మీరు ఒక పిరమిడ్ ధ్యాన మందిరం కట్టిస్తే హైవే మీద ఉంది, ఎంతోమందికి స్ఫూర్తిదాయకం అవుతుంది. వచ్చిన వాళ్ళందరూ ధ్యానం చేసుకుంటే దేవుళ్ళు అవుతారు, జీవుడుగా వచ్చినోడు పిరమిడ్లో కూర్చుంటే దేవుడు అవుతాడు అని చెప్పించాడు పత్రికారు. ఏమో వాయిస్ అక్కడ. వెంటనే ఆయన ఓకే అన్నాడు. అక్కడికి వెళ్ళేసరికి ఆయన ఒక 5 కొబ్బరికాయలు 1 స్వీట్ తెప్పించాడు. అక్కడ శంకుస్థాపన చేశాం. 1, 2, 3 ఆ శాకాహార ర్యాలీ ప్రభావం చూడండి. తర్వాత వాళ్ళ తమ్ముడు ఎలకతుర్తిలో ఉన్నాడు, ఆయన దగ్గరికి పోదాం మేడం అంటే, ఓకే మేడం ప్రయత్నం చేద్దాం, మానవ ప్రయత్నం మాధవ ప్రయత్నం అని అక్కడికి వెళ్ళాము. అక్కడికి వెళ్ళేసరికి వాళ్ళ ఇంట్లో గంధ సింధూరం అంటే కాషాయ కలర్ వేశారు వాళ్ళ ఇంట్లో. ఆ రోజు నేను కూడా కాషాయ కలర్ చీర కట్టుకున్నా, ఆ మేడం గారు కూడా అదే చీర కట్టుకున్నారు. ఒకలాంటి ఒక మాటతో, ఓహో ఈ కాషాయం అంటే బాబా మందిరం లాగుంది, కృష్ణ మందిరం లాగుంది, ఆధ్యాత్మిక దగ్గరగా ఉన్నారు మీరు మేడం. మరి నేను అనుకోకుండా నేను ఇదే చీర కట్టుకున్నా, మీరు అదే చీర కట్టుకున్నారు, మనం అంతా ఒకటే ఫ్రెండ్స్. కాబట్టి మా ఇంటి పైన ధ్యాన మందిరం కట్టించిన తర్వాత ఇన్ని అనుభవాలు వచ్చాయి. క్యాన్సర్ గడ్డ కరిగిపోయింది, 18 టాబ్లెట్లు వాడేది మా అత్తగారు, అవి తగ్గించుకున్నారు. ఒక ఆమె గుండె జబ్బు తగ్గింది. మరి ఎంతో ఆనందంగా ఆరోగ్యంగా ఉంటున్నాం. మేము 5,000 అప్పుడు మేము షాప్ అమ్ముకునే వాళ్ళం, పిరమిడ్ కట్టిస్తే ఇప్పుడు 50,000 అమ్ముతున్నాం. మీ ఆర్థిక పరిస్థితులు కూడా బాగుంటాయి, ఓ పిరమిడ్ నిర్మాణం చేయండి మేడం అంటే, ఇది సత్యం నేను చెప్పింది కూడా. వెంటనే ఓకే అనిండి ఆయన. 5 కొబ్బరికాయలు తెచ్చాడు, 1 స్వీటు, అక్కడ ఒక శంకుస్థాపన చేశాం. 4 శంకుస్థాపనలు, ఇది సత్యం. తర్వాత వాళ్ళ ఊళ్ళో ఇడ్లు కడుతున్నారు, అక్కడొక పిరమిడు. మరి నాకెంత ఇచ్చారో టైము మేడం, మాట్లాడొచ్చా? ఇంక 20 నిమిషాలు మాట్లాడొచ్చా? అయితే మేడం వాళ్ళు వచ్చారుగా పాపం. అయితే 5 పిరమిడ్లు ఎందుకు జరిగిందంటే, అది ఖమ్మము పత్రికారు వచ్చారు, బొల్లిపల్లి వెంకటేశ్వరరావు గారు ప్రెసిడెంట్ అప్పుడు ఖమ్మంలో ఉన్నారు. సారు మౌనంగా ఉన్నారు. సూర్యాపేట నుంచి వస్తూ ఖమ్మంలో ఆల్టింగ్ చేశారు. సారు మౌనంగా ఉన్నారు. అప్పుడు
అంతకుముందు సార్ రాగానే నేను వెళ్ళాను అనమాట. వెళ్ళినప్పుడు పత్రికారు బొమ్మలు ఎగిరేస్తూ ఏంటి సంగతులు అన్నారు. అంటే ఇలా ఉన్న ఖమ్మం ఇలా అయింది సార్ అని చెప్పా. పత్రికారు ఏంటి అని మళ్ళీ సైగ చేశారు. ఇలా ఉన్న ఖమ్మం అంటే సార్ దీనికి తేడా ఉంది కదా నేను అన్నాను. సార్ నవ్వారు. నవ్వినప్పుడు ఎందుకు అన్నానో తెలీదు. మీకులా కావాలనుకుంటున్నా సార్ అని నేను అన్నాను అనమాట. ఎందుకు అడిగానో కూడా తెలీదు. ఆ రోజే నాకు ఆ సువర్ణ గారు ఫోన్ చేశారు. అప్పుడు మా కిరాణా షాప్ ఉంది, మా సేటు గారి దగ్గర కూడా నేను పర్మిషన్ తీసుకోలే అంటేనే ఓకే చేశా. ఎందుకంటే సార్ దగ్గర ఆ మాట చెప్పాను కాబట్టి నాకు ఫోన్ వచ్చింది. అక్కడ ఒక మెరాకిల్ జరుగుతుందేమో నేను అనుకున్నాను. నిజంగా అక్కడ ఓకే చేశాను. తర్వాత మా మా మేడం వచ్చారు, సరోజ మేడం వచ్చారు, ఐటీ శోభ మేడం కూడా అప్పుడు అక్కడే ఉన్నారు. వాళ్ళకు చపాతీలు చేసి పన్నీర్ కర్రీ చేసి సార్ పెట్టించారు. నేను అక్కడే అంతకుముందే నేను వెళ్ళాను, అయినా నాకు చపాతీలు ఇవ్వలేదు. నేను అనుకున్నాను అనమాట, మీకులా కావాలని సార్ అనగానే కళ్ళలో కళ్ళు పెట్టి 10 నిమిషాలు చూశారు. నాకు కావాల్సిన జ్ఞానం నాకు ఇచ్చారు, ఆ శక్తి నాకు ఇచ్చారు. ఈ ఫుడ్ కోసం నేను రాలేదు నేను అనుకున్నాను. ఆ ఫోన్ వచ్చింది నాకు. అలా అనుకుంటున్నప్పుడు నేను అక్కడ ఓకే చేశాను. కానీ అక్కడ మెరాకిల్ జరిగింది. 5 పిరమిడ్లకు శంకుస్థాపన చేశాక దారం శ్రీనివాసరావు గారు ఉన్నారు సూర్యాపేట, రోజాగా మేడం, ఇద్దరు కపుల్స్ టీచర్సు, వాళ్ళ బావమరిది కారు తీసుకుంటే భువనగిరి యాదగిరి గుట్టపోయారు. వీళ్ళు ఏం చేస్తున్నారు, సూర్యాపేట శ్రీకాంత్ వాళ్ళ చిన్న పిల్లలు ఉన్నారు. శైలజ మేడం వచ్చింది. సూర్యాపేటలో ఎప్పుడు పిరమిడ్లు లేవు, అక్కడ ఓపెన్ చేయించాను నేను వెళ్ళి 108 రోజులు 2008 ఆ టైంలో. అప్పుడు ఇక్కడ 12 పిరమిడ్లు వచ్చాయి అక్కడ ఇప్పుడు. అయితే ఇంటి ఆడపడుచు అంటారు సూర్యాపేట. చాలాసార్లు వెళ్ళాను నేను, 40-50 సార్లు. ఫేవరెట్ మేడం శైలజ మేడం అని చెప్పేసి వాళ్ళు మెసేజ్లు పెట్టుకుంటారు సెల్లో. అక్కడ నాకు వాళ్ళు మేడం వచ్చారు, మేము 1వ పిరమిడ్ శంకుస్థాపన, 2వ పిరమిడ్ శంకుస్థాపన, 3వ పిరమిడ్ శంకుస్థాపన పెడుతుంటే ఆ దారా శ్రీనివాసరావు గారు ఉడుక్కుంటున్నాడు అనమాట. వెంటనే వాళ్ళు ఒక 10-15 కిలోమీటర్లు రాంగ్ రూట్లో వచ్చి మా కారు మన తుఫానికి అడ్డం పెట్టి ఆ శ్రీనివాసరావు గారు ఏమంటున్నారంటే, మేడం మా అత్తగారు ఊళ్ళో పిరమిడ్ కట్టాము, మేము కట్టించారు మా అత్తగారు వాళ్ళు, దానికి ఆనంద పిరమిడ్ అని చెప్పేసి పత్రికారు నామకరణం చేశారు, దాన్ని ఓపెన్ చేయలేదు. ఆ గడ్డమైనతో మాకు పని లేదు, గడ్డమైన వేరు కాదు మీరు వేరు కాదు, వచ్చి మాకు ప్రారంభోత్సవం చేయండి మేడం అని చెప్పేసి మాకు తుఫానుకు అడ్డం కారు నిలబెట్టి ఆయన అడగడం జరిగిందనమాట. అప్పుడు నేను ఓకే చేశా. అంటే 5 పిరమిడ్ల శంకుస్థాపన, 1 పిరమిడ్కి ఓపెనింగ్ జరిగింది ప్రారంభోత్సవం. అంటే పత్రికారు ఏ రకంగా తయారు చేస్తున్నారో శిష్యుల్ని చూడండి. ఆ రకంగా ఆ పత్రికారిని మనం పట్టుకున్నాం. నిజంగా పత్రికారు అంటే నాకు ప్రాణం కూడా. ఏది కావాలనుకుంటే అది మనం సాధించుకోవడానికి మనం చేసే పని మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా ఉంటే అద్భుతంగా సఫలీకృతం అవుతుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. ఒకసారి గట్టిగా క్లాప్ చేద్దాం పత్రికారికి. ఇన్ని అద్భుతాలు జరుగుతాయి అసలు చెప్పండి, ఎంతో ఆనందం. తర్వాత 2 నెలల తర్వాత పత్రికారు వచ్చారు. రాగానే రామరెడ్డి గారు వచ్చారు ఖమ్మము. వచ్చినప్పుడు మన నిన్న మానసరవనం రామరెడ్డి గారే వచ్చినప్పుడు, అగో మా తెలంగాణ పులి బిడ్డ వస్తుంది చూడండి, అగ్గి పిడుగు చిచ్చర పిడుగు అని చెప్పేసి దగ్గర కూర్చోబెట్టుకున్నారు పత్రికారు. కూర్చోబెట్టుకున్నప్పుడు చెప్పండి మేడం మీ అనుభవాలంటే, నేను ఏ అనుభవాలు చెప్తున్నప్పుడు రామరెడ్డి గారు అడిగారు మీ పేరేంటి మేడం అంటే, పత్రికారు ఆయన కొంచెం గద్దిచ్చారనమాట. అందరూ మౌనంగా కూర్చున్నారు కదా, ఎందుకు మాట్లాడుతున్నావు అని చెప్పేసి ఆయన గద్దించడం జరిగింది. నిజంగా ఆ రోజు మా ఇంటికి వచ్చారు పత్రికారు. అప్పుడు చిన్న పిరమిడ్ ఉన్న ఇల్లు కాకుండా ఇల్లు తీసుకున్నాం సార్ అంటే, ఏం చేయాలన్నారు. రండి సార్ దారిలోనే ఉందంటే కాస్మిక్ వ్యాలీ గంగా పిరమిడ్ ఓపెన్ చేస్తున్నారు. అక్కడికి వచ్చినప్పుడు సారు కూర్చున్నారు ఇంట్లో. విశ్వాంతర జ్ఞానం నిక్షిప్తం చేయబడి ఉంది, జీవుడుగా వచ్చినప్పుడు దేవుడైపోతాడు మేడం, దీనికి సత్యలోక్ పిరమిడ్ హౌస్ అని పేరు పెట్టమన్నాడు పత్రికారు. సత్యలోకం నుంచి వచ్చావు, సత్యం బోధిస్తున్నావు, సత్యాన్ని ఆచరిస్తున్నావు, మీ ఇంటినే సత్యలోకం చేస్తున్న మేడం అన్నారు పత్రికారు. మరి నిజంగా కూడా అదే పేరు పెట్టడం జరిగింది. నిజంగా కూడా అదే జరుగుతోంది. ఇవాళ కూడా పొద్దున్నే లేచి నిన్న జనవరి 1 అనేది రాశాక ధ్యానము శాకాహారంతో జీవితంలో ఆనందం అని ముగ్గులు కూడా అవే రాస్తుంటాను నేను. ఇటు ఒక పిరమిడ్ వేస్తా, అటు ఒక పిరమిడ్ వేస్తా, పిరమిడ్ ఆకారం ధ్యానము, ఇటు శాకాహారం రాస్తా, అటు బుద్ధుడి విగ్రహం, ఇటు గాంధీజీ విగ్రహం, చుట్టూతో అన్ని స్లోగన్స్ ఉంటాయి. పొద్దున్న కూడా ఒక ఆమె అది చదివి వాకింగ్ చేసుకుంటూ వెళ్తూ దండం పెడుతుందన్నమాట. అవి చదివి ధ్యానం శాకాహారం చదివి దండం పెట్టుకొని పోతుంది నిలబడి. అంటే ఒక గుంటు మల్లన్న సత్రంలో అని ఒక శివాలయం పూజారి గారు ఉన్నాడు. ఆ పూజారి గారు చూసి 2 నెలల నుంచి మా కోసం వెయిట్ చేస్తుండంట. అంటే ఆయన వచ్చిన టైంలో మేము ఉండట్లేదు, అప్పుడు షాప్ ఉంది, తర్వాత ఇట్లా క్లాసులకు వెళ్తుంటాం కాబట్టి ఆ గోడలో ఉన్న స్లోగన్ చదివిండంట. ఈ రోజు ఒక కొటేషన్ మారుతుంది ఇక్కడ, అక్కడ బుద్ధుడి విగ్రహం ఉంది, గాంధీజీ విగ్రహం ఉంది, సత్యలోక పిరమిడ్ హౌస్ అని ఉంది. అసలు వీళ్ళు ఇంట్లో ఉంటున్నారా, హాస్టల్ వార్డ్స్లో ఉంటున్నారా, దివ్యలోకవాసులా వీళ్ళు ఇక్కడ నివసిస్తున్నారా అని డౌట్ వచ్చిందంట ఆయనకి. ఎందుకంటే స్లోగన్స్ మారుతున్నాయి, వీళ్ళేమో ఉండట్లేదు.
అని చెప్పేసి 2 నెలలు వెతుక్కున్న తర్వాత ఒకరోజు ఒక పక్కన అబ్బాయిని పిలిచి అసలు వీళ్ళు ఎక్కడ ఉంటారు ఏంటి వీళ్ళని కలుసుకోవాలి నేను అంటే ఆయన చెప్పిండంట వాళ్ళని షాప్ ఉంది, షాప్ దగ్గర ఉంటారు మేడం వాళ్ళు అంటే నేను అక్కడికి వచ్చిండు ఆయన. రాగానే ఒక 5-6 కస్టమర్లు ఉన్నారు. ముందు ఆయన పిలిచి నేను చిన్న పిరమిడ్ కింద కూర్చోబెట్టి ధ్యానం చేయించి ఆయనతోని అప్పుడు ఒక మంచినీళ్ళు ఇచ్చి టీ తెప్పించా. అప్పుడు అంటున్నారు అనమాట ఆయన, ఒక 5-6 కస్టమర్లు ఉన్నప్పుడు కూడా మీరు బేరం మీద ధ్యాస లేదు, మీకు శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేపిస్తున్నారు అంటే నాకు 2002లో నేను ధ్యానంలోకి వచ్చా. 2003లో నేను సీరియస్ అయింది. నాకు తుంబురు తీర్థం ట్రెక్కింగ్కి వెళ్తున్నప్పుడు మా బాబుకు నాకు ఇద్దరు 15 కిలోల బరువు ఉన్నాను నేను. మా తమ్ముడు ఇలా 2 చేతుల మీద వేసుకొని వెళ్ళడం జరిగింది. పిరమిడ్లోంచి తీసుకొచ్చిండు నన్ను బయటికి, 2 అడ్డ చేతుల మీద తీసుకొచ్చాడు నన్ను. మా బాబు 8 కిలోల బరువు ఉన్నాడు, 12 సంవత్సరాల బాబు. వాటి ప్లేట్లెట్ చూస్తే వాడి 18,000 ఉన్నాయి, 1800 ఉన్నాయి, వాడి నాయి 18,000 ఉన్నాయి. అసలు పూర్తి సీరియస్ అనమాట. డెంగ్యూ ఫీవర్, ఇద్దరికి ప్లేట్లెట్ పడిపోయినాయి, పాలేరు బ్రిడ్జి కూడా దాటలేరు వీళ్ళు అని చెప్పేసి డాక్టర్ చెప్పడం జరిగింది. ఆయన దగ్గర బుద్ధుడి విగ్రహం ఉంది. ఆనంద్ డాక్టర్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. అప్పటి వరకు నేను 16 రోజులైంది నేను హాస్పిటల్కి వెళ్ళని చెప్తున్నా. అప్పుడు అక్కడ చచ్చిపోయేదాన్ని, అక్కడ డాక్టర్ రూపంలో ఉన్న ఆనంద్ గారు కనిపించట్లే నాకు. నేను మా బాబు టెస్ట్ చేస్తుంటే అక్కడికి వెళ్ళాను. ఎప్పుడు వచ్చింది జ్వరం అంటే 16 రోజులు అంటే తిడుతుడేమో డాక్టర్ అని. నో డాక్టర్ నో మెడిసిన్ అని ప్రచారం చేస్తున్నాం కదా మనం. అప్పుడు 3 రోజులు అవుతుంది జ్వరం వచ్చని చెప్పాను నేను. అట్లా వెళ్తుంటే నేను కింద పడిపోయా. ఎందుకంటే 16 రోజుల నుంచి బ్లడ్ లేదు, తిండి లేదు, లాస్ట్ స్టేజ్ అనమాట. కింద పడ్డప్పుడు డాక్టర్ గారు ఏం చేసిండంటే కాళ్ళు పైకి లేపిండు, తలకాయ కింద పెట్టిండు. అప్పుడు ఏమైంది, ఏదో కొద్దిగా ఎనర్జీ మైండ్లో వచ్చిందేమో, కళ్ళు తెరిచాను నేను. అప్పుడు డాక్టర్ కనపట్లేదు నాకు, పత్రిక కనిపిస్తున్నాడు ఆయనలో. వెంటనే హృదయపూర్వక ధ్యాన వందనాలు సార్ అని చెప్పా డాక్టర్కి. డాక్టర్ కాదు ఆయన, పత్రికారే. వెంటనే నన్ను నిలబెట్టిన తర్వాత మేము ధ్యానం చేస్తాం సార్, మా ఇంటి పైన పిరమిడ్ కట్టించాం, పిరమిడ్లో క్యాన్సర్ గడ్డ కరిగిపోయింది, గుండె జబ్బు తగ్గిపోయింది, నో డాక్టర్ నో మెడిసిన్, మేము హాస్పిటల్కి రానంటే మా తమ్ముడు ఇక్కడ తీసుకొచ్చాడు మీ దగ్గరికి వచ్చిన తర్వాత బుద్ధుడి విగ్రహం చూశాను, ఒక కొటేషన్ పెట్టారు, ఆ కొటేషన్ బాగా నచ్చింది. మీ పేరు ఆనంద్ అంటే బుద్ధుడి దగ్గర శిష్యుడు ఆనందుడు ఉంటాడు, ఆనందుడు బుద్ధుడు శిష్యుడు అని మీ దగ్గరికి తీసుకొచ్చాడు మా తమ్ముడు అని చెప్పి నేను చెప్పడం జరిగింది. చెప్పినప్పుడు పిరమిడ్ ఈజ్ వాట్ అన్నాడు. నాకు ఇంగ్లీష్ రాదు అసలు, కానీ అక్కడ నేను ఆ లాస్ట్ స్టేజ్లో ఉండి కూడా పాజిటివ్ పవర్ అని చెప్తే అక్కడ ఉన్న వాళ్ళతో క్లాప్స్ కొట్టించిండు డాక్టర్ కాదు, పత్రికారే వచ్చిండు అక్కడికి. కానీ 3వ రోజే మేము ఇంటికి వచ్చాము. మామూలు విషయం కాదు ఇది, అసలు అంత బరువు తక్కువ, ఆ సీరియస్ పొజిషను, పాలేరు కూడా దాటలేరు అన్న ఆయన. 3వ రోజు మేము క్షేమంగా ఇంటికి వచ్చాం. చంకలో పెట్టుకొని బతికిచ్చిండు పత్రికారు నన్ను. ఒక మాటతో చెప్పాలంటే విశ్వం పని ఉంది. ఇవాళ నేను మైకు పట్టుకొని మాట్లాడుతున్నాను అంటే ఈ సత్యం చెప్పడం కోసం నేను బ్రతికాను అనమాట. సత్యము ధర్మము ఎప్పుడైనా సరే మనని కాపాడుతుంది, అందులో ఎలాంటి సందేహం లేదు. తుంబూరు తీర్థం టెక్కింగ్ వెళ్ళినప్పుడు 1200 మంది వచ్చారు. అందులో 12 మందికి సీరియస్ అయిపోయింది. అప్పట్లో రామరెడ్డి గారు, మహబూబ్ నగర్ రామరెడ్డి గారికి, మా మారం శివప్రసాద్ గారికి, సరోజ మేడం వాళ్ళ సార్ నరసింహారావు గారికి, ఖమ్మంలోనే ఒక ప్రకాశ్రావు గారని మేడం ఉన్నారు, ఉమా మేడం, వాళ్ళకు మొత్తం 4 ఖమ్మం వాళ్ళమే ఉన్నాం. న్యూ ఎనర్జీలో ఉన్నాం. అప్పుడు ఎనర్జీ స్టార్ట్ అయిపోయింది. ఎంతో అద్భుతం అనమాట, చక్కటి ఆనందము, ఎంతో అలాంటి స్థితిలోంచి నేను బయటికి రావడం జరిగింది. ఒకటే విషయం చెప్పి నేను క్లోజ్ చేస్తా. ఏంటంటే ఒక గురువుగారు ఉన్నాడంట. ఆ గురువుగారు రాముడి భక్తుడు, రామాలయం ఉంది ఆయనకి. రోజు నైవేద్యం పెట్టి ఆయన పూజలు చేస్తూ నైవేద్యం పెడుతూ ఉంటాడనమాట. పెట్టినప్పుడు ఒకరోజు ఆయనకి కాశీ తీర్థ యాత్రలు పోవాలని ఉంది. ఒక 1 నెల రోజులు ఏం పడుతుంది కదా అప్పట్లో. అప్పుడు ఆ శిష్యుడిని పిలిచి చెప్పిండంట, బాబు నేను ఎలా అయితే నైవేద్యం పెడుతున్నానో రోజు నువ్వు కూడా రాముడికి నైవేద్యం పెట్టమని చెప్పిండంట. పూర్ణ శిష్యుడు, గురువుగారు మాట అంటే చాలా నమ్మకం ఆయనకి. అలాంటి స్థితిలో అప్పుడు ఆయన గురువుగారు వెళ్ళిపోయిన తెల్లారిన పులిహోర చేశాడు, పరమాన్నం దద్దోజనం చేసి తీసుకెళ్ళాడు. అక్కడికి తీసుకెళ్ళి నైవేద్యం పెట్టాడు, కొబ్బరికాయ కొట్టాడు, గంట కొట్టాడు, తినమంటున్నాడు. ఆయన తినమంటుంటే రాముడు వచ్చి ఎలా తింటాడు? మా గురువుగారు చెప్పిండు, నువ్వు తినకపోతే నేను తలకాయ పగలు కొట్టుకుని చచ్చిపోతా అని చెప్పేసి తలకాయ పగలు కొట్టుకుంటాడు, రక్తం కారుతుంది. అప్పుడు రాముడు వచ్చి ఎడం చేయి పట్టుకొని తల మీద చేయబెట్టి ఆ ప్రసాదం తిన్న తర్వాత రాముడు తింటే నేను ఒప్పుకోను, లక్ష్మణుడు కూడా రావాలని చెప్పిండు. రాముడు ఎక్కడుంటే లక్ష్మణుడు అక్కడ ఉంటా. లక్ష్మణుడు వచ్చాడు, ఆంజనేయ స్వామి వచ్చాడు, సీతాదేవి వచ్చింది. అందరు తిన్న తర్వాత వాళ్ళందరూ తింటున్నప్పుడు చెబుతున్నాడంట, రోజు నన్ను ఇబ్బంది పెడితే నేను ఒప్పుకోను, ఇప్పటికే గంట పట్టింది, మా గురువు గారు వచ్చిందాక నేను నైవేద్యం పెట్టడమే, మీరు రావాలి, తినాలి, వెళ్ళిపోవాలి, నన్ను ఇబ్బంది పెట్టొద్దు అని చెప్పిండంట. తర్వాత ఇక్కడ గుట్ట మీదకి నీళ్లు మోయాలంటే చాలా సమయం పడుతుంది, అందరికంటే ఎక్కువ తిన్నాడంట ఆంజనేయ స్వామి. తింటున్నప్పుడు ఆంజనేయ స్వామితో చెప్పిండంట, గుట్ట మీదకి నీళ్లు మోయాలంటే నువ్వు మరి ఈ నీళ్ళని మోయాలి రేపు వచ్చి నువ్వు అంటే సరే అంటే లక్ష్మణ్ నవ్వుతున్నాడంట. నువ్వు నవ్వుతున్నావు, నీకు కాదు, నీకు కూడా పని ఉంది, కూరగాయలన్నీ కోసుకురావాలి నువ్వు అని చెప్తే రాముడు ఆలోచిస్తుండంట, నీకు పని చెప్తా, సీతాదేవి
అన్నీ మీరు పూలు కోసుకొచ్చిస్తే సీతాదేవి పూలు మాలలు కడుతుంది, అవన్నీ మీకే వేస్తాం మళ్ళీ నేనని చెప్పి నలుగురికి 4 పనులు చెప్పిండంట. తెల్లారి పొద్దున్నే వెళ్ళేసరికి ఆంజనేయ స్వామి ఏముంది ఆయన ఒక చిటికలో నీళ్ళన్నీ మోసుకుండంట. లక్ష్మణుడు కూరగాయలు కోసిండు, సీతాదేవి పూలు మాలలు కడుతుంది, రాముల వారు పూలు కోసుకొచ్చిండంట. అలా 15 రోజులు అయిపోయిందంట. రోజు నైవేద్యం పెడుతున్నాడు, వాళ్ళు పనులు చేస్తున్నారు, నైవేద్యం తింటున్నారు, అయిపోయింది. వాళ్ళ గురువు గారు బర్త్డే వచ్చిందంట. ఆ గురువు గారికి పాయసం చేసిండంట. పెద్ద బాణ నిండా పాయసం చేసి సగం పాయసం గురువుగారి పేరు మీద అందరికీ పంచిపెట్టిండంట. సగం పాయసం కాశీలో మా గురువు గారు అక్కడ తీసుకెళ్దాం రా అని చెప్పేసి ఆంజనేయ స్వామిని అడుగుతున్నాడంట. అయ్యా ఎట్లా రావాలి ఏంటి అంటే, ఇక ఒప్పుకోడినా మనం మళ్ళీ తలకాయ బాలు కూడుకుంటాడు కాబట్టి తీసుకుపోదామని చెప్పేసి ఈ పాయసం బాండం ఎత్తించుకొని తీసుకెళ్ళిండంట. తీసుకెళ్ళిన తర్వాత నువ్వు దూరంగా ఉండు, శిష్యుడు కనపడకు అని చెప్తే నేను చెట్టు చాటున ఉంటాను అంటే ఒప్పుకోలేదంట. నువ్వు రావాల్సిందే, ఎవరు తీసుకొచ్చారంటే ఎట్లా మరి నాకు ప్రూఫ్ కావాలి కదా అని చెప్తే ఆ గురువుగారి దగ్గరికి పోని అసలు ఎట్లొచ్చావు నువ్వు ఏంటి ఎలా వచ్చావు అంటే అగో ఆంజనేయ స్వామి తీసుకొచ్చాడంటే. ఆంజనేయ స్వామి తీసుకురావటం ఏంటి అంటే ఆంజనేయ స్వామి కనిపిస్తున్నాడంట. అప్పుడు వెంటనే ఆ గురువుగారు శిష్యుడి పాదాల మీద పడ్డాడంట. అంటే ఇన్ని రోజులు నీ పూజలు చేస్తే అంటే గురువు అంటే నమ్మకం. కోతి పిల్ల రీతి గురువుతో నుండిన సొంత చేటు రాదు కాళికాంబ హంసకాళికాంబ అంటాడు వీర బ్రహ్మేంద్ర స్వామి. గురువును అలా నమ్మాలి మనం. నమ్మకం, విశ్వాసం, పట్టుదల, ఏకాగ్రత, శ్రద్ధ ఈ 5 మన దగ్గర ఉంటే దేన్నైనా మనం జయించవచ్చు. మరి మంచి అవకాశం ఇచ్చారు. మరొకసారి 108 పిరమిడ్ సదను రాఘవ్ గారికి, శరత్ గారికి, ఇక్కడ వచ్చిన దివ్యాత్మ స్వరూపులందరికీ హృదయపూర్వక ధ్యాన వందనాలు. ఈ మంచి అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ మేడం. పత్రి గారు సపరేట్గా మహిళలకు మహిళా ధ్యాన మహాచక్రం ఎందుకు ఇచ్చారో ఇప్పుడు అర్థమైందండి నాకు. అంటే నిజంగా ఒక ఉమెన్ కనుక మెడిటేషన్ చేసి బయటికి వస్తే ఒక ఫ్యామిలీ ఎంత బాగుపడుతుంది, ఒక సొసైటీ ఎంత చేంజ్ అవుతుంది అనేది నిజంగా చాలా గొప్పగా చెప్పారు ఆయన. మనం ఈరోజు ఇంకా ఒక ఎగ్జాంపుల్ కూడా చూసాం. సో మేడం గారికి గట్టిగా ఒకసారి చప్పట్లు కొడదాం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. సో వారిని మనం సన్మానించుకుందాం. ఒకసారి గట్టిగా చప్పట్లు. ఫెలిసిటేషన్ మ్యూజిక్ అని. మరొకసారి గట్టిగా చప్పట్లు కొడదాం మేడం గారికి. చాలా అద్భుతంగా మాట్లాడారు. అలాగే ఇప్పుడు మన ముందుకి ఒక బ్యూటిఫుల్ కపుల్ రాబోతున్నారండి. వాళ్ళని చూస్తే ఎంత ఎంత అద్భుతంగా అనిపిస్తుంది అంటే అనుక్షణం ప్రతి నిత్యం ధ్యానం కోసం ఎంత దూరమైన ట్రావెల్ చేస్తారు, ఎన్ని సేవలైనా చేస్తారు. ఈ వర్క్ చేయాలి, ఈ వర్క్ చేయకూడదు, ఈ క్లాస్ చెప్పాలి, ఈ క్లాస్ అసలు ఏది ఉండదండి. ఒక్కళ్ళకి ధ్యానం చెప్పాలి అన్నా, చిన్న పని ఏదైనా చేయాలి అన్న, అది సర్వీస్, ఎలాంటి సర్వీస్ అయినా కూడా ఆ వైఫ్ అండ్ హస్బెండ్ ఎంత ఫాస్ట్గా ఎంత ముందుకుంటారంటే, ఒక చిన్నపిల్లలు గేమ్స్ కోసం ఎలా పరిగెడుతూ ఉంటారో వాళ్ళు ధ్యానం చెప్పడానికి, సేవ చేయడానికి అంత చురుగ్గా పరిగెడుతూ ఉంటారనమాట. చాలా అద్భుతంగా అనిపిస్తూ ఉంటుంది వాళ్ళని చూస్తుంటే. సో వారే మిస్టర్ అండ్ మిస్సెస్ అమన్ అలీ అనిఖాన్ గారు. అసలు ఎంత, ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం, చాలా అద్భుతంగా అనిపిస్తుంది వారిని చూస్తుంటే. వారు హిమాలయ అమరగురు ఆర్యశ్రీ మహావతార్ బాబాజీ ట్రస్ట్ని ఫౌండర్స్. వాళ్ళిద్దరు కూడా అంత గొప్ప ట్రస్ట్ని ఫౌండేషన్ చేశారు. అలాగే ఎర్త్ పీస్ ఫౌండేషన్ యొక్క ఫౌండర్స్ కూడా వారు. ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదాం. ఎన్నో వెజిటేరియన్ ర్యాలీస్ తీశారు, ఎన్నో వందల ప్రోగ్రామ్స్ చేశారు. ఒకసారి వారి గురించి ఒక ఏవి చూద్దాం మనం అందరం. ఏవి ప్లీజ్. ఏకమే
శ్రీ మహావతార్ బాబాజీ దివ్య సందేశాల ఆదేశాలతో బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దివ్య మార్గదర్శకత్వంలో ఈ హిమాలయ అమరుగురు ఆర్య శ్రీ మహావతార్ బాబాజీ ట్రస్ట్ ని శ్రీమతి అండ్ శ్రీ అమన్ హనీ అలీ ఖాన్ దంపతులు శ్రీ భానుప్రకాష్ గారు 2017లో ఈ ట్రస్ట్ ను స్థాపించారు. ట్రస్ట్ యొక్క ముఖ్య లక్షణాలు ఉచిత ధ్యాన శిక్షణ, ఆత్మ విజ్ఞాన బోధ, సకల జీవుల స్వేచ్ఛ, అహింసా జగత్తే ధ్యేయంగా వీటిని సాధించటం కోసం వీరు ఉద్యోగరీత్యా కొంత ధనాన్ని ప్రక్కన పెట్టి అనేక సేవా కార్యక్రమాలు చేయటం మొదలుపెట్టారు. 2016 నుండి ప్రతి నెల వీరి స్వగృహమునందునే రుచికరమైన భోజనం తయారు చేసి అన్నార్తులకు, రోడ్ల మీద ఉండే నిరాశ్రయులకు పంచిపెట్టేవారు. అలాగే విజయవాడలో ఉన్న స్కూల్స్, కాలేజెస్ లో ఉచిత ధ్యాన శిక్షణ, మోటివేషన్ తరగతులు నిర్వహించటం మరియు శాకాహార ర్యాలీలు, జూమ్ వేదికగా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఆత్మ విజ్ఞానాన్ని అందించటం అన్నీ ఈ ట్రస్ట్ అండ్ టీమ్ సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నాయి. ఇప్పుడు ఈ ట్రస్ట్ 2024లో నిర్వహించిన కార్యక్రమాలను వీక్షిద్దాం. మొదటి అంశం ఉచిత ధ్యాన శిక్షణ, ఆత్మ విజ్ఞాన బోధ తరగతులు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నలుమూలల ధ్యానమిత్రుల ఆత్మీయ ఆహ్వానం మేరకు మన ట్రస్ట్ వ్యవస్థాపకులు శ్రీమతి అండ్ శ్రీ అమన్ హనీ అలీ ఖాన్ దంపతులు, భానుప్రకాష్ కలిసి ఉచిత ధ్యాన శిక్షణ, ఆత్మ విజ్ఞాన సందేశాలను అందించటం జరిగింది. ఇప్పుడు ఈ కార్యక్రమాలను వీక్షిద్దాం. చీరాల పేటపాలెంలో ఉన్న దత్తక్షేత్రం వన్డే వర్క్ షాప్, వారం రోజుల పాటు ధ్యాన సప్తాహం, కేబీఆర్ అపార్ట్మెంట్స్, విజయవాడ. ఆమోదగిరి, చీరాల నందు ఆత్మ విజ్ఞాన సందేశం. గరికపాటి పిరమిడ్ ధ్యాన మందిరం, ఆగిరిపల్లి. అమ్మా పిరమిడ్ ధ్యాన మందిరం, విజయవాడ. అరకులో ఉన్న ప్రకృతి వ్యాలీ, రామిరెడ్డిపల్లె, నందిగామ శ్రీ సత్యసాయి పిరమిడ్ కేంద్రం. నాగేశ్వరరావు గారి ధ్యాన మందిరం, ఉండవల్లి. అనంత సాయి మెక్కబా పిరమిడ్, గుంటూరు నందు మహాశివరాత్రి సందర్భంగా రాత్రంతా ధ్యానం, ఆత్మజ్ఞాన సందేశం. పాల్వంచ, భద్రాచలంలో మెగా శాకాహార ర్యాలీతో పాటు ఆత్మజ్ఞాన సందేశం. షిరిడీ సాయి మందిరం, ప్రసాదంపాడు. రామాలయం, రాణిగారి తోట, విజయవాడ. నందిగామ, రామిరెడ్డిపాలెంలో బుద్ధ పౌర్ణమి సందర్భంగా రాత్రంతా ధ్యానం, ఆత్మజ్ఞాన సందేశం. మంచిర్యాల, బెల్లంపల్లి సంఘమిత్ర పిరమిడ్, జూన్ 22 యోగా డే సందర్భంగా గన్నవరంలో వారం రోజుల పాటు సత్యనారాయణపురం నందు ధ్యాన శిక్షణా శిబిరం. మహావతార్ బాబాజీ పిరమిడ్ ధ్యాన కేంద్రం 3వ వార్షికోత్సవం సందర్భంగా తిరుపతిలో. విజయదశమి, దసరా నవరాత్రుల సందర్భంగా వేటపాలెంలో. శ్రీ మహావతార్ బాబాజీ దివ్య సందేశంతో బ్రహ్మర్షి పితామహ పత్రిజీ జన్మదినోత్సవ వేడుకలు పురస్కరించుకుని ఆయనకు గురుదక్షిణగా 108 మంది సిద్ధయోగులతో 108 రోజుల ఆత్మ విజ్ఞాన ధ్యాన యజ్ఞం కార్యక్రమాన్ని ప్రారంభించటం జరిగింది. ఈ కార్యక్రమానికి 108 మంది సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ మా ట్రస్ట్ పై అనంతమైన ప్రేమతో సుదూర ప్రాంతాల నుండి కూడా వచ్చి వారి యొక్క అమూల్యమైన ఆత్మ విజ్ఞానాన్ని అందించారు. మా ట్రస్ట్ అండ్ టీమ్ సభ్యుల తరపున వారందరికీ ధన్యవాదములు. ఈ కార్యక్రమాన్ని 108వ రోజు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ జన్మదినోత్సవ వేడుకలను మెగా శాకాహార ర్యాలీతో ప్రారంభించగా ముఖ్య అతిథులుగా దీపాల సాంబశివరావు, దీపాల బుజ్జిగారులు విచ్చేసి అద్భుతమైన సహకారం అందించారు. సభ్యులందరూ ఎంతో నిబద్ధత, ధ్యానం పట్ల గౌరవంతో వారి అమూల్యమైన సమయాన్ని వినియోగించి అద్భుతమైన కార్యక్రమాలన్నింటికీ సహాయ సహకారాలు అందించారు. ట్రస్ట్ సభ్యులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఆనందోత్సాహాలతో ముత్యాల ముగ్గులు వేసి అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమాన్ని జరుపుకున్నాము. జనవరి 5వ తారీఖున పరమహంస యోగానంద గారి జన్మదినోత్సవ వేడుకలు, సెప్టెంబర్ 30 లాహిరి మహాశయుల జన్మదినోత్సవ వేడుకలు, మే 10వ తారీఖున జ్ఞానావతార్ యుక్తేశ్వర గిరిజీ జన్మదినోత్సవ వేడుకలు మరియు అన్న సంతర్పణ. రెండవ అంశం సేవా కార్యక్రమాలు. మన ట్రస్టు మరియు సభ్యుల పెళ్లి రోజు, పుట్టినరోజు,
పలు కార్యక్రమాల సందర్భంగా వృద్ధాశ్రమాల్లో అలాగే రోడ్ల మీద ఉండే నిరాశ్రయులకు అన్నదానం, దుప్పట్ల పంపిణీ కార్యక్రమాలు. జనవరి 21న చిరంజీవి మణికంఠ పుట్టినరోజు సందర్భంగా ఆశ్రమంలో అల్పాహార వితరణ. ఫిబ్రవరి 25న శ్రీ అండ్ శ్రీమతి జయశ్రీ మరియు శ్రీకాంత్ల పెళ్లి రోజు మరియు 29 జయశ్రీ పుట్టినరోజు సందర్భంగా వృద్ధాశ్రమంలో అన్నదానం. ఏప్రిల్ 17న చిరంజీవి లక్ష్మీ తేజస్వి పుట్టినరోజు సందర్భంగా ఆశ్రమంలో అల్పాహారం. మే 1 నుండి జూన్ 7 వరకు సత్యనారాయణపురం ట్రస్ట్ సెక్రటరీ ఉషా గోపాల్ గారి షాపు దగ్గర ఉచిత మజ్జిగ పంపిణీ మరియు చలివేంద్రం ఏర్పాటు. మే 4న పాపారావు గారి వర్ధంతి సందర్భంగా వృద్ధాశ్రమంలో అన్నదానం. జూన్ 22న, జూలై 24న పౌర్ణమి సందర్భంగా వృద్ధాశ్రమంలో అన్నదానం. జూన్ 24న ఉషా గోపాల్ సార్ 25వ పెళ్లి రోజు సందర్భంగా వృద్ధాశ్రమంలో అన్నదానం. జూన్ 21న షేక్ హుస్సేన్ బాను గారి వర్ధంతి సందర్భంగా అన్నదానం. జూన్ 29న కొండపల్లి ఖిల్లాలో అంజనీ పుత్రులకు అరటిపళ్ళు, ఫలహారం వితరణ. ఆగస్టు 24న గుణదలలో ఉన్న అనాథాశ్రమంలో కూరగాయల పంపిణీ. ఆగస్టు 3న సాయి సింధు వర్ధంతి సందర్భంగా అన్నదానం. శ్రీ మహావతార్ బాబాజీ జన్మదినోత్సవ వేడుకలను పురస్కరించుకుని ధ్యాన, శాకాహార, ఆత్మ విజ్ఞాన ప్రచారాలతో పాటు మరెన్నో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అలాగే 2017 నుండి ప్రతి సంవత్సరం నవంబర్ నెలలో ఈ వేడుకలను 3 రోజుల పాటు అత్యద్భుతంగా నిర్వహిస్తున్నారు. మొదటి రోజు ఆశ్రమాలు, రోడ్ల మీద ఉండే నిరాశ్రయులకు అన్నదాన వితరణ కార్యక్రమం. పేద పిల్లలకు పుస్తకాలు, పెన్నులు పంపిణీ కార్యక్రమం. రెండవ రోజు రోడ్ల మీద ఉండే నిరాశ్రయులకు, ఆశ్రమంలోని వారికి దుప్పట్ల పంపిణీ. మూడవ రోజు కొన్ని వందల మందితో మహాకరుణ మెగా శాకాహార ర్యాలీని నిర్వహించుకుని అనంతరం పిబి సిద్ధార్థ అకాడమీ ఆడిటోరియంలో సాంస్కృతిక కార్యక్రమాలు, సామూహిక ధ్యానం, ముఖ్య అతిథుల సందేశాలతో పాటు రుచికరమైన విందు భోజనాలతో విజయవంతంగా శ్రీ మహావతార్ బాబాజీ జన్మదినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. శ్రీ మహావతార్ బాబాజీ జన్మదినోత్సవ వేడుకలు 8కి విచ్చేసిన ముఖ్య అతిథులకు, పిరమిడ్ మాస్టర్లకు, సత్యాన్వేషులకు, ద వే ఆఫ్ బాబాజీ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు. జై బాబాజీ, జై జై బాబాజీ. ఎంత అద్భుతం చూడండి. కేవలం 2024లో ఇన్ని ప్రోగ్రామ్స్. మేడం అసలు ఒక్కరోజైనా రెస్ట్ తీసుకున్నారా మీ ఇద్దరు? ఎంత అద్భుతంగా ఉంది. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదామండి. ఆ ఏవి స్టార్ట్ అవ్వడం ఏకమేవా ద్వితీయం అన్నప్పుడే ఆ ఎనర్జీ ఎక్కడికో వెళ్ళిపోయింది మా అందరికీ కూడా. సో ఒక్కసారి గట్టిగా చప్పట్లతో వారిని వేదిక మీదకి ఆహ్వానించుకుందాం.